कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతూ ఉన్నారు సార్, ఈ సూపర్ 6 హామీల గురించి. ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేరలేదు. తల్లికి వందనం త్వరలో అప్లై ఇస్తాము అంటూ ఉన్నారు. అలాగే ఈ మహిళలకు ఉచిత బస్సు అనేది August 15 నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తూ ఉన్నారు. మరి ఏడాది కాలంగా ఒక్క హామీ కూడా నెరవేరలేదు కాబట్టి అది ప్రజల నుంచి రియాక్షన్ ఏ రకంగా ఉండవచ్చు? నేను చెప్పింది ప్రజల నుంచి రియాక్షన్, నేను చెప్పిన నా రియాక్షన్ కాదు. ప్రజల్లో అసహనం, అసంతృప్తి ఉంది తప్ప వ్యతిరేకత లేదు అన్నది నేను ప్రజల గురించే చెప్పింది, నా సొంత అభిప్రాయం కాదు. సో వివిధ సర్వేల ఆధారంగా కూడా చెప్తున్నాను. ఎందుకంటే నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దేశంలో ప్రముఖ ఏజెన్సీస్, ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఫర్మ్స్ సర్వేలు జరుపుతూ ఉంటాయి. అది నీల్సన్ నుంచి అందరూ ఐపాక్లు, రాబిన్సన్లు, ఇట్లా రకరకాల వాళ్ళ కమిషన్ చేస్తూ ఉంటారు సర్వేలు. సో ఈ సర్వేలు సమాచారం వాళ్ళు రాజకీయ విశ్లేషణ కొరకు, ఆ సర్వే డేటాను ఓ కాంటెక్స్ట్లో పెట్టడం కొరకు, పర్స్పెక్టివ్లో ఉంచడం కొరకు నా సలహాకు సహాయానికి వస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఆ సమాచారం అనివార్యంగా నా దగ్గరికి రాక తప్పదు. మీకు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సర్వేలు ఎక్కువ జరుగుతాయి, కానీ ఇంకెక్కువ సమాచారం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే తెలంగాణలో ఉన్న నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ సమాచారం ఉండటానికి కారణం ఇదే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సర్వేల గోల ఎక్కువ తెలంగాణతో పోలిస్తే. సో అందువల్ల తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లోనైనా, ఎందుకంటే ఈ సర్వేలు జరిపే సంస్థలు ఆ సర్వే డేటాను ఒక పొలిటికల్ కాంటెక్స్ట్లో విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. సర్వే డేటా ఈజ్ ఎ బేర్ స్టాటిస్టికల్ నెంబర్స్. ఈ స్టాటిస్టికల్ నెంబర్స్ను కాంటెక్స్చువలైజ్ చేసుకోవాలి. కాంటెక్స్చువలైజ్ చేసుకోవటానికి ఆ ప్రాంతంలో, ఆ భాషలో ఉన్న రాజకీయ విశ్లేషణ చేయగలిగే సామర్థ్యం ఉన్న వారిని అడుగుతూ ఉంటుంది. సహజం, ఇది ఎక్కడైనా అడుగుతారు, మిగతా స్టేట్లో కూడా అది. అందులో జాతీయ మీడియాలో కూడా నేను రాస్తూ ఉంటాను కనుక, జాతీయ మీడియా కూడాలో నా పేరు పరిచయం ఉంది కనుక అడుగుతూ ఉంటారు. అలా వచ్చిన ప్రజల నుంచి వచ్చిన సమాచారమే నేను చెప్పేది. ఇదేదో నా సొంత కవిత్వము. దాంతోపాటు నాకున్న కాంటాక్ట్స్ ద్వారా, ఎందుకంటే ఫార్చునేట్లీ నేను 8 ఏళ్ళు శాసన మండలిలో కూడా ఉన్నాను కనుక నాకు అన్ని రాజకీయ పార్టీలు నాపై గౌరవంతోనో విశ్వాసంతోనో నాకు వారి వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయి పరిస్థితులు, ఒక జర్నలిస్టిక్ సోర్సెస్ అంటారే అలా అనానిమస్గా, అంటే వాళ్ళ పేరు బయటికి రాకుండా చెప్పేవాళ్ళు కూడా అన్ని పార్టీల్లో ఉన్నారు, ఈ 2 తెలుగు రాష్ట్రాలు. ఎందుకంటే వీళ్ళందరూ నాకు 8 ఏళ్ళు కొలీగ్స్. ఇందులో చాలామంది ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారు, గతంలో మంత్రులుగా ఉన్నవారు, వీళ్ళందరూ 8 సంవత్సరాల పాటు నాకు లెజిస్లేచర్లో కొలీగ్స్. అందులో జర్నలిజంలో ఉన్న సీనియారిటీ రీతి ఇవన్నీ తెలుస్తుంటాయి. అందువల్ల నేను చెప్పింది ఏదో నా అభిప్రాయం కాదు, ప్రజల్లో వ్యక్తమయ్యేటువంటి అభిప్రాయమే చెప్పాను. సో ఈ సూపర్ 6 విషయంలో ఏ ఒక్క హామీ అమలు చేయలేదని వైసీపీ అనవచ్చు. కానీ ఇప్పుడు ఉదాహరణకు పెన్షన్ ఉంది, 4,000 చేస్తామన్నారు, చేశాను. ఇక్కడ ఏమవుతుంది అంటే పెన్షన్ 4,000 వచ్చినందుకు సంతృప్తిగా ఉన్నారు. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది పెన్షన్ దగ్గర అంటే, ఇప్పుడు ఆ పెన్షన్కి 60 ఏళ్ళ వయసు కదా. సో ఈ ఏడాది కాలంలో ఎలిజిబుల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ ఏడాది కాలంలో ఎలిజిబుల్ అయిన వారు పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారు. ఈ కొత్త పెన్షన్లు చాలా చోట ఇంకా ఇవ్వడం లేదు. ఉన్నవారికి, గతంలో వస్తున్న వారికి 4,000 వస్తున్నందుకు సంతోషం. ఈ ప్రక్రియ ఎప్పుడైనా గతంలో కూడా లేట్ కాలేదా అంటే అవుతుంది, నిజమే అది. కానీ గతంలో 200, 300 ఉన్నప్పుడు వెంటనే పెన్షన్ రాకపోయినా ఎవరు ఫీల్ కాలేదు. కానీ ఇప్పుడు 4,000 ఇది వెరీ బిగ్ అమౌంట్. ఏడాదిలో 50,000. 50,000 అంటే ఒక గ్రామంలో ఉండే వ్యక్తికి 50,000 సంవత్సరానికంటే మామూలు విషయం కాదు అది. సో దాంతో ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఒక గ్రామంలో స్టడీ చేశాను. ఆ గ్రామం పేరు చెప్పకూడదు, బాగుండదు, ఎందుకంటే ఆ సోర్సెస్కి ఇబ్బంది కావడదు. ఆ గ్రామ జనాభా ఒక 5,000 నుంచి 6,000 ఉంటుంది. అక్కడ కొత్తగా ఎంతమంది పెన్షన్కి అప్లై చేసుకున్నారు అని ఆ గ్రామ కార్యదర్శిని ద్వారా డేటా తీసుకున్నాను నేను. సో మీకు కొత్తగా ఎన్ని అప్లికేషన్ వచ్చాయని ఇక్కడ మాట్లాడటానికి, విశ్లేషించడానికే చేసిన ప్రయత్నం ఇది, ఒక కేస్ స్టడీగా. సార్ 42 అప్లికేషన్లు ఈ మధ్యన వచ్చాయన్నాడు. మొత్తం ఏడాదిలో ఎన్ని వచ్చాయో తెలియదు, ఒక 42 అనుకుందాం. 42 అంటే వారి కుటుంబము అంతా కలిపితే ఒక 200 మంది. అంటే ఒక 5,000 గ్రామంలో
ఒక 200 మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాకు ఏజ్ వచ్చింది, మాకు ఎలిజిబిలిటీ వచ్చింది కదా, మాకు పెన్షన్ ఇవ్వడం లేదని. ఒక ఊపున్న సమయంలో ఇప్పుడు మొన్నటి ఎన్నికలు వేరు, 2024 ఎన్నికలు, ఈ 2000 ఊరు వాడ కలిసి జగన్ ఓడించాలని నిర్ణయించుకున్నారు కనుక చాలా గ్రామాల్లో వన్ సైడెడ్గా ఓటింగ్ వచ్చింది. కానీ ఎప్పుడు రాజకీయం ఇలా ఉండదు. రాజకీయం ఇప్పుడు 2014లో ఇలా లేదు కదా, చాలా పోటాపోటీ. రాష్ట్ర స్థాయిలో చూసిన 2% గ్యాప్. 2019 వేరు, మీకు 2019లో కూడా ఇంత లేదు, 20-4 అంతా. కానీ 2014 చూసుకుంటే 2% గ్యాప్. 2% అంటే ఎంత? మీరు ఇప్పుడు ఉదాహరణకు 5,000 ఎవరేజ్ రాష్ట్రం మొత్తం మీద 2% గ్యాప్. టీడీపీ కూటమికి, అప్పుడు ఉన్న ఎన్డీఏ కూటమి ప్లస్ వైసీపీకి మధ్య. అంటే ఒక 5,000 ఉన్న గ్రామంలో 2% అంటే ఎంత? 100 ఓట్లు. 6,000 ఉన్న గ్రామంలో 120 ఓట్లు. ఈ కేస్ స్టడీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు 100-120 ఓట్ల గ్యాప్ ఉన్న చోట ఫలితాలే తారుమారైపోతాయి. అందువల్ల ఇక్కడ నేను ఒక్క పెన్షన్ విషయంలో అసంతృప్తి 200, ఇంకా మీకు తల్లికి వందనం అవన్నీ నేను చెప్పడం లేదు. ఓన్లీ పెన్షన్ విషయంలోనే నాకు 4,000 వస్తలేవు, నాకు ఎలిజిబిలిటీ వచ్చినా పక్క వాళ్ళకు అనుభవిస్తున్నారు. తనకు రాక పక్కవాడికి రాకపోతే మనిషికి బాధ ఉండదు. ఇంటి పక్కవాడికి ఐఐటి సీట్ రాకపోతే ఎవరు బాధపడరు. ఇంటి పక్కవాడికి ఐఐటి సీట్ వచ్చినాక బాధ పెరుగుతుంది. ఇప్పుడు ఇది కూడా అంతే కదా, పక్కవాడు 50,000 సంవత్సరానికి పొందుతున్నాడు, నాకు ఎలిజిబిలిటీ వచ్చింది కానీ నా పెన్షన్ నాకు వస్తలేదు. ఈ అసంతృప్తి ఉదాహరణకి ఏ రకమైన పొలిటికల్ ఇంపాక్ట్ ఉంటుంది అన్న దానికి నేను గణాంకాలతో సహా ఒక గ్రామంలో ఒక గ్రామ కార్యదర్శి దగ్గర సేకరించిన డేటా ఆధారంగా చెప్తున్న విశ్లేషణ. అందువల్ల ఒక్క పెన్షన్ విషయంలో అసంతృప్తి రాజకీయంగా ఎంత ప్రమాదకరంగా ఉంటుంది, పోటాపోటీ సిచ్యువేషన్ ఉంటే అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే ఇప్పుడు మీకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సూపర్ 6 సంక్షేమ పథకాల హామీలకు కాదు, గత ప్రభుత్వం అమలు చేసిన హామీలపైన ఇప్పటి ప్రభుత్వం అమలు చేయనప్పుడు చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు రైతు భరోసా ఉంది, ఆల్రెడీ పిఎం కిసాన్ వేసేశారు, రైతు భరోసా ఇయ్యలేదు. కానీ రైతు భరోసాతో పోలిస్తే తల్లికి వందనానికి ఎక్కువ వ్యతిరేకత ఉంది. కారణం ఏంటంటే రైతు భరోసా రైతులకు వస్తుంది, అందరూ రైతులు ఉండరు కదా. తల్లికి వందనం అయితే అందరికీ ఎలిజిబుల్. తర్వాత అందరికీ తల్లికి వందనం అనేది ప్రతి బిడ్డకి ఇస్తామన్నారు. సో అప్పుడు జగన్ ఒక్కరికి ఇస్తే నేను ఇద్దరికైనా ఇస్తాను, 3 కానండి 4 కానండి ఇస్తానన్నాడు. సో ఇప్పుడు రైతు భరోసా విషయంలో ఏమైందంటే 15,000 అనుకుందాం. 15,000కు ఒక రైతు, ఎందుకంటే తెలంగాణకు ఆంధ్ర కూడా ఒక తేడా ఉంది. తెలంగాణలో ఎకరానికి ఇంత అని ఇచ్చారు 10,000 కేసీఆర్, ఆంధ్రలో రైతు కుటుంబానికి ఇంత అని. సో అంటే 15,000 అంటే ఎంత? సంవత్సరానికి 15,000 అంటే ఏడాదికి కేవలము 1,000 రూపాయలు. సో నెలకు 1,000-1,200. అందులో గత ప్రభుత్వం కూడా పిఎం కిసాన్తో కలిపి 15,000 వేశారు. అంటే అర్థమైంది, పిఎం కిసాన్ ఆల్రెడీ పడ్డది కనుక అంతకన్నా తక్కువ. ఒక రైతు ఆదాయంలో ఇది లేకపోతే, భరోసా లేకపోతే తలకిందులు అవుతారన్న పరిస్థితి కాదు కదా. అందువల్ల రైతు వారిలో అసహనము, అసంతృప్తి కన్నా ఇంకా వేయలేదేంటి, ఇంకెప్పుడు వేస్తారో అనే భావన అయితే ఉంది కరెక్ట్గా. దానికి ఏ పదమైనా పెట్టండి. కానీ తల్లికి వందనం అనుకోండి చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఇది క్లియర్గా ఇది అందరికీ లాభంగా, 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకు వస్తుంది కదా. మరి ఇప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఇది ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఇది 3వసారి అనుకుంటా డేట్లు పెట్టడం. ఈసారి ఇస్తాము స్కూళ్ళు తెరిచే వరకు అని అంటున్నారు. సో గతంలో 2 సార్లు ఇలాగే అమలు చేస్తామంటే డేట్లు ఇచ్చి రైతు భరోసాలకు, తల్లికి వందనాలకు అమలు కాలేదు కనుక ప్రజల్లో ఉండే భావన ఏంటంటే ఏమో మరి అంటున్నారు కానీ ఇస్తారా చూద్దాంలే ఇచ్చినప్పుడు అనే దశలో ఉన్నారు. సో అసహనంలో కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ అనే దిశలో ఉన్నారు. సో అందువల్ల ఈ అపోజిషన్ ఈజ్ ఎవాల్వింగ్, డిస్కంటెంట్ ఈజ్ ఎవాల్వింగ్. డిస్కంటెంట్ ఎవాల్వ్ అయింది అనడు కన్నా ఈ డిస్కంటెంట్ అనేది వివిధ స్థాయిల్లో వివిధ అంశాలపైన ఎవాల్వ్ అవుతుంది. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, దాన్ని ప్రజలు ఎంత సీరియస్గా నమ్మారనేది క్వశ్చన్. కానీ డెఫినెట్గా 20 లక్షల ఉద్యోగాల విషయంలో ఇవ్వలేదు, ఇంకా ఉద్యోగాల యువతలో ఆ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మా వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా అనేది. ఇప్పుడు మీరు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పెట్టుబడులు తెచ్చాను, అమరావతిని ఏ హబ్గా మార్చాము, క్వాంటమ్ వ్యాలీగా చేస్తున్నాము, క్వాంటమ్ వ్యాలీ బ్లూ ప్రింట్లను పవన్ కళ్యాణ్ చూడమని ఈ వార్తలు ఎక్కువ ప్రచారం చేసి ఏమవుతుంది అంటే ఎక్స్పెక్టేషన్ పెంచుతున్నారు. సహజంగానే నీ పర్ఫార్మెన్స్ను ఎక్స్పెక్టేషన్స్తో ప్రజలు విశ్లేషిస్తారు. 90 మార్కులు వస్తారనుకున్న విద్యార్థి 89 వచ్చినా బాధపడతాడు. ఈ 30 మార్కులు వస్తానన్న విద్యార్థి 30 కాక 25 వచ్చినా 35 వచ్చినా ఏమీ ఫీల్ కాదు. సో ఇది కూడా అంతే.
మీరు ఈ రకంగా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్, అమరావతి దెబ్బతీసింది అక్కడే కదా. 14-19 మధ్య ఆ గ్రాఫిక్స్, సింగపూరు, ఆ హడావుడి, హైదరాబాద్ను తలదన్నే రాజధాని అనే వరకు ప్రజల్లో విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అందుకే మీరు తాటికొండలో ఓడించారు, మంగళగిరిలో ఓడించారు, ప్రజలు గట్టిగా ఓడించారు. ఇప్పుడు కూడా విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ను పెంచేస్తారు. సో ఈ క్వాంటమ్ వాలీలు, ఏ హబ్బులు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం పెట్టుబడులు, లోకేష్ అమెరికా పోడు, చంద్రబాబు నాయుడు బ్రాండు, ఇవన్నీ కాదు, ప్రజలు క్షేత్రస్థాయిలో నా బిడ్డకు ఉద్యోగం వచ్చిందా లేదా అని చూస్తారు. ఇవన్నీ మాటలు ఎక్స్పెక్టేషన్స్ పెంచితే ప్రజలు చూసేది ఏంటంటే నా ఉద్యోగం వచ్చిందా. మీరు ఏ గ్రామంలో, ఏ పట్టణంలో కొత్తగా ఈ 1 ఇయర్లో ఎంతమంది యువతకు ఉద్యోగాలు వచ్చారో సర్వే చేయండి. స్కిల్ సర్వే చేస్తున్నారు. ఓ మిత్రుడు చెప్తున్నాడు, ఆయనకు 65 ఇయర్స్ ఉంటుంది. ఫోన్ చేసి నీకు కంప్యూటర్ వస్తుందా, నీకు ఏ స్కిల్ ఉంది, నువ్వు ఉద్యోగం చేస్తావా అని అడుగుతున్నారు కాళ్ళ నుంచి. నేను ఏం చేయాలి అని ఆయన అంటున్నాడు. సో అందువల్ల ఆయనకు అమెరికాలో కూడా వ్యాపారాలు ఉన్నాయి. ఆ అమెరికాలో వ్యాపారాలు, ఇండియాలో వ్యాపారాలు, భూములు ఉన్న వ్యక్తికి ఫోన్ చేసి నీకు కంప్యూటర్ వస్తుందా అంటే ఈ సర్వే ఏంటి? మరి ఆ స్కిల్ సర్వే మెటికులస్గా జరగాలి. ఆధార్ కార్డులు పట్టుకొని స్కిల్ సర్వేలు చేయకూడదు కదా. ఈ ప్రిపరేషన్ ఎక్కడ పోయింది అనే క్వశ్చన్ వస్తుంది. అయితే ఉద్యోగాల విషయంలో ఇప్పుడు వాలంటీర్స్ ఉన్నారు. వాలంటీర్లకు 6,000 కాదు 10,000 ఇస్తానన్నారు. కానీ వాలంటీర్లు ఆ స్థాయిలో అసంతృప్తి ఉన్నమాట నిజం. కానీ రోడ్డు మీదకి వచ్చే అమీతుమీ తేల్చుకునే పరిస్థితులు ఎందుకు లేదంటే 5,000 రూపాయలే కదా. సో 5,000 రూపాయలు ఇంకో రకంగానే సంపాదించుకోగలుగుతారు. కానీ అసంతృప్తి లేదా అంటే అసంతృప్తి ఉంది. మాకు 5,000 అవి కూడా పోయాయి, 10,000 ఇస్తామన్నాడు కదా, 50,000 ఆదాయం వచ్చేలా చూస్తానన్నాడు కదా అని అసంతృప్తి ఉంది. అది రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఉద్యమాలు ఎందుకు నడుస్తున్నాడు? 5,000 కదా, 5,000 ఏదో రూపంలో సంపాదించుకుంటారు. అలా ఇప్పుడు ఈ ఉదాహరణలు నేను ఎందుకు చెప్తున్నా, ఒక్కొక్క హామీ పైన ఒక్కో రకంగా అసంతృప్తి, అసహనము పరిస్థితి ఉంది. దానికి ఇదంతా చెప్తున్నా.